కందుకూరు ఘటనలో బాధిత కుటుంబాలకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావులు చెక్కులు అందజేశారు. ప్రభుత్వం తరఫున భూమి ఇస్తామని వెల్లడించారు. ఇద్దరి మధ్య జరిగిన హత్యను వైసీపీ నేతలు రాజకీయాలకు ఆపాదిస్తున్నారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే చర్యలు తప్పవని చెబుతున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంకు సంబంధించి దర్కంపాడులో ఒక హత్య జరిగింది ఇటీవల కాలంలో. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెన్సిటివ్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది ప్రభుత్వం కూడా. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తరఫున ఇటీవల కాలంలో మంత్రి నారాయణతో పాటు అదేవిధంగా హోంమంత్రి ఎవరైతే అనిత గారు ఉన్నారో, అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని వాళ్ళందరినీ కూడా పరామర్శించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం ఎవరైతే హత్య గురిపడినటువంటి లక్ష్మీనాయుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళకి భారీ ఎత్తున కూడా వాళ్ళకి పరామర్శ అయితే వస్తుంది. మనతో పాటు ఇంటూరి నాగేశ్వరరావు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఈ విషయం మీద ఎందుకు ప్రతిపక్షం ఇంత రాదంతం చేస్తుందనే విషయం కనుక్కుందాం. సార్, ఏంటి ఇదంతా? ఇది ఒకవైపు మతాలకు సంబంధించి, అంటే ఏదైతే కులాలకు సంబంధించినటువంటి హత్యగా ప్రతిపక్షం చెప్తా ఉంది. మీరేమంటారు? అసలు ఏం జరిగింది అంటారు? ఒకటి, ఆ గ్రామంలో కంప్లీట్గా వ్యవసాయ ఆధారిత గ్రామం. గ్రామాలందరూ కూడా అన్నలదమ్ముల్లా కలిసిమెలిసి ఉండే గ్రామం. అటువంటి గ్రామంలో చిన్న ఆర్థిక లావాదేవీలు, చిన్న మనస్పర్ధలు వచ్చి దాన్ని చిలికి వాళ్ళిద్దరి మధ్య పెద్దది చేసుకొని దాన్ని వాడు ఆ లక్ష్మీనారాయణ ఏమైనా చంపేయాలనే ఆలోచనతో చేసిన వాళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవతో ఇది జరిగింది. ఏదేమైనప్పటికీ లక్ష్మీనాయుడు కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది. వాళ్ళ సోదరుడు కూడా ఆ సంఘటనలో సోదరుడు పవన్ నాయుడు అలాగే భార్గవ నాయుడు ఇద్దరికి కూడా దెబ్బలు తగలడం జరిగింది. దీన్ని 5 రోజులు పోలీసు ఇంట్రాగేషన్, ఈ సంఘటన మీద పోలీసులు మొత్తం పూర్వాపరాలు ఏ విధంగా జరిగినాయి, దీంట్లో ఎవరెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళిద్దరి మీద మర్డర్ కేసు బుక్ చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. దీంట్లో ఎక్కడా కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ జీరో. దీన్ని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి ఏదో ఒకటి కావాలి. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి జిఎస్టీ సభలో 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది లేదు, మేము ఇద్దరం కలిసి ఉంటామని చెప్తా ఉంటే వీళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో దీన్ని కమ్యూనల్ గొడవల కింద తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని, ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తిట్టించాలని, దీంట్లో కమ్యూనల్లో రాష్ట్రం మొత్తం ఒక అశాంతిని రేకెత్తించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ వైసీపీ పార్టీ దీన్ని ఒక ఆయుధంగా మలుచుకోవాలని చెప్పి ప్రయత్నించింది. దానిలో వాళ్ళు విఫలమయ్యారే కానీ ఎక్కడా కూడా ఇటువంటి ఆలోచన ఉన్నోళ్ళు, సమాజం ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని ఎప్పుడు కూడా హర్షించదు. సమాజం అంతా కూడా ఇప్పుడు తెలివిగా ఉన్నారు. ఆ గ్రామంలో ఎవరిని అడిగినా ఎందుకు జరిగింది ఇన్సిడెంట్ అనేది ఎవరైనా చెప్తారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కమిటీని వేసి ఏం జరిగింది దాని పూర్వపరాలన్నీ కూడా ఒక నివేదికలో ఇవ్వమంటే 3 డేస్లోనే దీని మీద కన్క్లూజన్ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి మనం న్యాయం చేయాలి, ఆ కుటుంబానికి నష్టం జరిగిందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే లక్ష్మీనాయుడు కుటుంబానికి వాళ్ళ తమ్ముడికి 4 ఎకరాలు, వాళ్ళ భార్యకి పిల్లలకి 6 ఎకరాలు 10 ఎకరాల పొలం 20 lakhs అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆ సంఘటనలో గాయపడినటువంటి భార్గవ నాయుడుకు కూడా హాస్పిటల్ ఎక్స్పెండిచరు ప్లస్ 3 లక్షలు నగదు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, ఈ రాష్ట్రంలో ఈ పారిశ్రామిక ఏ విధంగా ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతో వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే, కానీ ఈ రాష్ట్ర వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ అశాంతిని నెలకొల్పాలి, ఈ రాష్ట్రాన్ని ఎవరు పెట్టుబడులు రానికుండా చేయాలి, ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. 11 సీట్లకు ప్రతిపక్షం లేకుండా కూర్చోబెట్టినా కూడా వాళ్ళ ఆలోచన విధానం ఎక్కడా మారలేదు. అదేమంటే ఖమ్మం ఎమ్మెల్యే ఇన్సిడెంట్, ఈ నియోజకవర్గంలో 2,50,000 మంది ఓట్లు వేస్తే నేను శాసనసభ్యుడిని అయ్యాను. మేము చదువుకున్నాం, మాకు నాలెడ్జ్ ఉంది, మేము ఎటువంటి ఆలోచనలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా, పోలీసులు అధికారులు కూడా ఎక్కడా కూడా 1% కూడా కాంప్రమైజ్ కాకుండా 307 బుక్ చేసి ఇద్దరిని లోపల పంపించడం. ప్రధానంగా ఒకవైపు ఇది వ్యక్తిగత కారణాల ద్వారా జరిగిన హత్య అని చెప్పొచ్చా, కులగజ్జితో జరిగినటువంటి హత్యగా చూడొచ్చా? మొత్తానికి అక్కడ మీ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు, దీని మీద మీరు కూడా పూర్తి స్థాయి కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు, ఏమంటారు దాని మీద? ఇక్కడ కులగజ్జి అనేది చాలా అవాస్తవం. వాళ్ళిద్దరూ సోదరులాగా, ఎవరైతే ఇప్పుడు లక్ష్మీనాయుడు మ్యారేజ్ చేసింది పక్క నుండి వాడు హరిశ్చంద్ర ప్రసాద్ పెళ్లి చేశాడు. వాడు హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఈ లక్ష్మీనాయుడే పక్క నుండి పెళ్లి చేశాడు. అంతా ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండి వాళ్ళు క్షణికావేశంలో వాడు ఒక దుర్మార్గమైన ఆలోచన మనసులోకి వచ్చి చేసిన పని అయితే దాని కులాలకు ఆపాదించి ఈ రాష్ట్రంలో నేను ఒకటే చెబుతా ఉన్నా,
ఈ రాష్ట్రంలో కందుకూరు నియోజకవర్గం మీరు కంప్లీట్ వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అన్ని కులాలు కలిసిమెలిసి ఉండే, ఎక్కడ కమ్యూనల్ వార్ జరిగిన పరిస్థితి లేదు. కానీ ఆ మంచి సోదరులు త్రిమూర్తులు వాళ్ళ నేపథ్యం ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉందని నేను చెప్తా ఉన్నాను. వాళ్ళు నిద్రలేస్తే క్రిమినల్ యాక్టిట్యూడ్ చేసే వాళ్ళు ఎవరైతే చీరాల నియోజకవర్గం కానీ ఆయన ఉండేది తూర్పుగోదావరి జిల్లాలో, వాళ్ళు వచ్చి ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలకు చెప్తా ఉంటే ఇక్కడ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. వాళ్ళ నేపథ్యం ఏంది? నిద్రలేస్తే గొడవలు, ఎవరిని కొట్టాలి, ఎవరిని ఆస్తులు లాక్కోవాలని వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్తా ఉంటే మాకు కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. వీళ్ళ చేత మనం చెప్పించుకునే పరిస్థితిలో మనం ఉన్నామనే పరిస్థితి ఉంది. నేనైతే చాలా బాధాకరం. ఇటువంటివి కూడా రాజకీయాలు చేసి కులాల మధ్య గొడవలు సృష్టించి ఏదో చేయాలి ఈ రాష్ట్రంలో అని అనుకుంటే అది పొరపాటు. ఈ రాష్ట్ర ప్రజలందరూ విఘ్నులు. మీలాంటి దుర్మార్గుల్ని ఏ విధంగా మీకు సమాధానం చెప్పాలో రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ మొన్న ఎలక్షన్లో చూపించారు. రాబోయే ఎలక్షన్లో కూడా మీరు ఆ ప్రతిపక్ష పరిస్థితి కూడా రాని పరిస్థితి. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే ఈ రాష్ట్ర ప్రజలు మీ మీద తిరగబడే రోజులు కూడా వస్తాయి. మొత్తానికైతే దార్కంపాడులో జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక సెన్సిటివ్గా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని ఎక్కడికెక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ఏదైతే ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు కూడా ప్రస్తుతం దీని మీద కులగజ్జికి సంబంధించినటువంటి ఏదైతే ఒక నిందని మోపారో వారందరికీ కూడా ఒక సమాధానం అయితే కూటమి ప్రభుత్వం చెప్తుందని చెప్పి ఒకవైపు ఇంటూరు నాగేశ్వరరావు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు లక్ష్మీనాయుడు కుటుంబానికి అయితే ఇటు వాళ్ళ పిల్లలకి అయ్యుండొచ్చు, వాళ్ళ తమ్ముడికి అయ్యుండొచ్చు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే భరోసా ఇచ్చి ఆర్థికంగా కూడా వాళ్ళని కాపాడినటువంటి పరిస్థితిలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యేతో పాటు మంత్రి నారాయణ కూడా ఇక్కడ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేశారు. ఇది ప్రస్తుతం నెల్లూరు